ఇంద్రకీలాద్రి పర్వతం మీద స్వయంగా వెలసిన కనకదుర్గమ్మ రూపం వెనుక దాగి ఉన్న అసలు కథేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? విజయవాడ అనే పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఈ తల్లే. అలాగే కనకదుర్గమ్మ అనగానే గుర్తొచ్చేది విజయవాడే. భక్తుల కోరికలు తీర్చే ఆ దివ్యశక్తి ఈ కొండపై ఎలా వెలిసింది? ఇది కేవలం ఆలయ చరిత్ర కాదు, యుగాలుగా కొనసాగుతున్న ఒక గొప్ప రహస్యం. అర్జునుడు నిజంగా ఇక్కడే తపస్సు చేశాడా? మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత అమ్మవారు ఈ ప్రదేశాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఒకప్పుడు ఉగ్రరూపంలో ఉన్న తల్లిని ఆదిశంకరాచార్యులు ఎలా శాంతస్వరూపినిగా మార్చారు? కీలుడు అనే యక్షుడు పర్వతంగా మారిన కారణమేమిటి? ఈ మొత్తం చరిత్రలో మీకు ఇప్పటివరకు తెలియని అనేక విశేషాలున్నాయి. చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకండి. సృష్టి ప్రారంభమైన కృతయుగంలో కీలుడు అనే ఒక యక్షుడు జీవించేవాడు. అతను దుర్గామాతపై అపారమైన భక్తి కలిగినవాడు. అమ్మవారిని ఎప్పటికీ తనలోనే నిలుపుకోవాలని అతనికి ఒక కోరిక కలిగింది. ఆ కోరికతో అతను తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. వర్షం పడుతున్నా కదలలేదు, ఎండ మండుతున్నా వెనక్కి తగ్గలేదు, చలిగావులు వీచినా అతను చలించలేదు. ఆహారం లేకుండా, నీరు లేకుండా సంవత్సరాలపాటు దేవిని ధ్యానించాడు. అతని శరీరం బలహీనపడింది, కాని అతని సంకల్పం మాత్రం మరింత బలంగా మారింది. చివరికు అతని భక్తికి మెచ్చిన దుర్గాదేవి ప్రత్యక్షమయ్యింది. కీలా, నీ తపస్సు నాకు ఎంతో నచ్చింది, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అమ్మవారనింది. ఆ మాటలు విన్న కీలుడు వినయంగా, అమ్మా, నాకు రాజ్యాలు వద్దు, సంపదలు వద్దు, నువ్వు శాశ్వతంగా నా హృదయంలో కొలువై ఉండాలి, నా గుండెలే నీ ఆలయం కావాలి, అదే నా కోరిక అని వేడుకున్నాడు. అప్పుడు అమ్మవారు సంతోషంగా నవ్వుతూ, కీలా, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, కాని ఇప్పుడు కాదు. భూలోకంలో రాక్షసుల అహంకారం పెరిగిపోయింది. ముందుగా వారిని సంహరించాలి. ఆ తర్వాత సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు కృష్ణానది తీరంలో పర్వతంగా అవతరించు. నేను ఆ పర్వతంపై స్వయంగా వెలసి నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం కీలుడు కృష్ణానది ఒడ్డున ఒక మహాపర్వతంగా మారిపోయాడు. ఆ పర్వతం మీద ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కూడా తపస్సు చేయడం ప్రారంభించారు. అందుకే ఆ ప్రదేశానికి కీలాద్రి అని, ఇంద్రుడు నివసించడం వల్ల ఇంద్రకీలాద్రి అనే పేరు ఏర్పడింది. కాలం గడిచింది. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరాలతో అహంకారంతో 3 లోకాలను కలవరపరిచాడు. దేవతలను కూడా స్వర్గం నుండి తరిమివేశాడు. ఆ రాక్షసుని అహంకారాన్ని అంతం చేయడానికి దేవతల శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తిగా అవతరించాయి. అదే దుర్గాదేవి. సింహవాహనం మీద కూర్చొని 8 చేతులతో ఆయుధాలు ధరించి ఆమె యుద్ధరంగంలో ప్రవేశించింది. మహిషాసురుడితో జరిగిన యుద్ధం ఘోరంగా సాగింది. చివరికు ఆ రాక్షసుడు సంహరింపబడి లోకాలు మళ్లీ శాంతించాయి. ఆ సంహారం తర్వాత కూడా అమ్మవారు ఉగ్రరూపంలోనే ఉండిపోయింది. అప్పుడామెకు కీలుడికిచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. వెంటనే ఇంద్రకీలాద్రి పర్వతానికి వచ్చి అక్కడ స్వయంగా వెలసింది. ఆ సమయంలో ఆమె శరీరంలోని వెలవడిన బంగారు కాంతి మొత్తం పర్వతాన్ని ప్రకాశింపచేసింది. బంగారు వర్ణంతో వెలసిన దుర్గాదేవి కాబట్టి ఆమెను కనకదుర్గా అని పిలవడం ప్రారంభించారు. అలా కీలుడి కోరిక నెరవేరింది. కాలం మరోసారి మారింది. ఇప్పుడు కథ ద్వాపరయుగానికి చేరుకుంది. మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయం. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించాలంటే సాధారణ అస్త్రాలు సరిపోవని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. పాశుపతాస్త్రం పొందితేనే నీకు విజయం ఖాయం అని అతనికి సూచించాడు. పాశుపతాస్త్రమంటే శివుడి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం. కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒక పవిత్ర ప్రదేశాన్ని వెతుకుతూ దక్షిణ భారతదేశానికి వచ్చాడు. కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చూసి అదే సరైన స్థలం అని భావించాడు. అక్కడ అతను కఠినమైన తపస్సు ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు వెంటనే అస్త్రాన్నివ్వకుండా అతన్ని పరీక్షించాలనుకున్నాడు. ఒక వేటగాడి రూపంలో అక్కడికి వచ్చాడు. అదే సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు పంది రూపంలో వచ్చి అర్జునుడిపై దాడి చేశాడు. అప్పుడు అర్జునుడు మరియు వేటగాడు ఇద్దరూ ఒకేసారి బాణం వదిలారు. ఆ తర్వాత ఎవరు చంపారు అనే విషయంలో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది.
ఆ గొడవ యుద్ధంగా మారింది. అర్జునుడు తన సంపూర్ణ శక్తితో పోరాడినా వేటగాడిని ఓడించలేకపోయాడు. చివరికు అర్జునుడికి అర్థమయ్యింది, తనతో యుద్ధం చేస్తున్నది సామాన్యుడు కాదని, పరమశివుడే అని. వెంటనే ఆయనకు శరణాగతి చేశాడు. అప్పుడు పార్వతీదేవి అర్జునుడి ధైర్యాన్ని మెచ్చి శివుణ్ణి పాశుపతాస్త్రం ఇవ్వమని కోరింది. శివుడు సంతోషించి అర్జునుడికి ఆ అస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ అస్త్రం వల్లే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించాడు. అందుకే ఆ ప్రదేశాన్ని విజయవాటిక అని పిలిచారు. కాలక్రమేణా అదే పేరు విజయవాడగా మారింది. కాలం గడిచే కొద్దీ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారు ఉగ్రరూపంలో ఉండటంతో భక్తులు దగ్గరికి వెళ్లడానిక్కూడా భయపడేవారు. అలాంటి సమయంలో ఆదిశంకరాచార్యులు అక్కడికి చేరుకున్నారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని చూసి భక్తులకు సులభంగా దర్శనం కలగాలని సంకల్పించారు. ఆయన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రం అంటే ఒక శక్తివంతమైన యంత్రం. ఆ ప్రతిష్ఠ తర్వాత అమ్మవారి ఉగ్రత్వం తగ్గి శాంతస్వరూపంగా మారింది. అప్పటినుండి భక్తులు భయం లేకుండా దర్శనం చేసుకునే అవకాశం పొందారు. ఇప్పుడొక గొప్ప సంఘటన గురించి తెలుసుకుందాం. విష్ణుకుండిన వంశానికి చెందిన మాధవవర్మ అనే రాజు విజయవాడను పాలించేవాడు. ఆయన ధర్మపరుడు, న్యాయానికి ప్రతీక. రాజ్యంలో ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం పొందడానికి ఒక గంట ఏర్పాటు చేశాడు. ఒకరోజు యువరాజు అనుకోకుండా ఒక బాలుడిని రథంతో తొక్కి చంపాడు. ఆ బాలుడి తల్లి రాజు వద్దకు వెళ్లి న్యాయం కోరింది. రాజు విషయం తెలుసుకొని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ధర్మం ముందు అందరూ సమానమే, నా కొడుక్కు అదే శిక్ష విధించాలి అని తీర్పు చెప్పాడు. తన కుమారుణ్ణి కూడా శిక్షించమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో దేవి కదిలిపోయింది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. బంగారు వర్షం కురిసింది. ఆ ఇద్దరూ మళ్లీ ప్రాణాలతో లేచారు. ధర్మానికి దేవత కూడా తలవంచిన సంఘటన అది. ఇలా కృతయుగం నుండి నేటి వరకు ఈ క్షేత్రం ఎన్నో సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. నేడు కనకదుర్గమ్మ ఆలయం అత్యంత పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దసరా సమయంలో జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా ఉంటాయి. ప్రతిరోజూ అమ్మవారు వేరువేరు రూపాల్లో దర్శనమిస్తారు. కృష్ణానది మీద జరిగే తెప్పోత్సవం చూడడానికి వేలాది మంది భక్తులు వస్తారు. భవానీ దీక్ష కూడా ఎంతో పవిత్రమైనది. ఈ చరిత్ర మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. ఉగ్రంగా కనిపించే తల్లి కూడా భక్తుల కోసం కరుణామయి అవుతుంది. మీకు ఈ కథ నచ్చితే కామెంట్లో జై కనకదుర్గా అని రాయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి.